జలాశయాలను అభివృద్ధి సరిగ్గా చేయట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం జలాశయాల అభివృద్ధిని పట్టించుకోవట్లేదు అనమాట. 21 జలాశయాలు తీవ్రంగా లోపాలు ఉన్నట్లు తనిఖీలు వెల్లడించారన్నమాట. ఈ డ్రిప్ కింద 545 కోట్లను కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ₹1 గారు ఖర్చు చేయని రాష్ట్రంగా తయారైందని చెప్తున్నారు అనమాట. పొరుగు రాష్ట్రాలు చాలా బేస్గా ఉన్నాయని అంటున్నారు. అంటే డ్యామ్ రిహాబిలిటేషన్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు కింద డ్రిప్ పథకాన్ని కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాలు బాగా స్వాధీనం చేసుకుంటున్నాయి. కర్ణాటకకు డ్రిప్ 2వ దశ కింద 699 కోట్లు లభిస్తే 3వ దశ కింద 400 కోట్లు కేటాయించారన్నమాట. కర్ణాటక ప్రభుత్వం 13 ప్రాజెక్టులను ప్రతిపాదించి అందులో 600 కోట్ల ధర 11 కేంద్ర ప్రాజెక్టులను ఆమోదం తెలపగా 370 కోట్ల విలువైన పనులు కర్ణాటక ఇప్పుడే కాంట్రాక్ట్కి అప్పించింది. ఒడిశా సైతము 41 కోట్ల విలువైన పనులు కూడా పూర్తి చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కూడా ₹1 కూడా ఖర్చు చేయట్లేదు. ఈ కేంద్రం ఏమో డ్యాముల సేఫ్టీ కోసం రిహాబిలిటేషన్ ఇంప్లిమెంట్ ప్రాజెక్ట్ కింద డబ్బులు ఇస్తున్నా సరే కర్ణాటకకి డబ్బులు ఇచ్చేది దాదాపు 1000 కోట్లు, ఇందులోనే 600 కోట్లు ఖర్చు పెట్టింది. అలాగే ఒడిశా కూడా బాగానే ఖర్చు పెడుతుంది, కానీ తెలుగు రాష్ట్రాలు ఖర్చు పెట్టట్లేదు అనమాట. దీర్ఘకాలికంగా మరమ్మతు నోచుకోకుండా నిర్లక్ష్యానికి గురైన రాష్ట్రంలోని కీలక జలాశయాల పునరుద్ధరణకు కేంద్రం నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవాలని ఉదాసీనత చూపిస్తుందన్నమాట. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుల ఆది సాయంతో అమలు చేస్తున్న డ్యామ్ రిహాబిలిటీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు 2వ దశ కింద 100 కోట్లను రాష్ట్రానికి కేటాయించిన కేంద్రం 3వ దశ కింద 445 కోట్లను సూత్రప్రాయంగా కేటాయించింది. రాష్ట్రంలోని 28 ప్రాజెక్టులను డ్రిప్ పథకం కింద చేర్చి 545 కోట్లతో మరమ్మతు నిర్వహించడానికి 2024లో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు 2వ దశ కింద 9 ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు మాత్రమే కేంద్రానికి పంపించగా కేంద్రం నుంచి దాదాపుగా 5 కోట్ల విలువైన పనులు మంజూరు లభించాయన్నమాట. ఇప్పటి వరకు ఒక్క పనికి టెండర్ నిర్వహించి కాంట్రాక్టుకు అప్పగించలేదు. ₹1 కూడా ఖర్చు చేయట్లేదు. కేంద్ర జలశక్తి శాఖ ఉన్నతాధికారులు ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంపై దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డ్రిప్ ప్రాజెక్టును రాష్ట్రంలో అమలు చేసేందుకు నీటిపారుదల శాఖ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయకపోవడంతో ఇన్ఛార్జి, అదనపు ఛార్జీ బాధ్యతలతో పనిచేస్తున్న అధికారులు ప్రాజెక్టు నిర్లక్ష్యం చేశారని కేంద్ర శక్తి తప్పుపట్టిందనమాట. రాష్ట్రం నుంచే 29 డ్యాములు ఉన్నాయన్నమాట. రాష్ట్రంలోనే 2025 వర్షాకాలం ముగిసిన తర్వాత రాష్ట్రంలో జలాశయాల తనిఖీ నిర్వహించగా 27 జలాశయాలు తీవ్ర లోపాలు బయటపడ్డాయన్నమాట. ఆనకట్టల భద్రతా చట్టం 2021 ప్రకారం ఈ జలాశయాలను కేటగిరీ 2 జాబితాలో చేర్చి అత్యవసర మరమ్మతు నిర్వహించాల్సి ఉందన్నమాట. ఈ జలాశయాలకు డ్రిప్ కింద మరమ్మతు నిర్వహించవచ్చని తాజాగా కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్రానికి సూచన కూడా చేసింది. డ్రిప్ ప్రాజెక్టు 2, 3 దశల కింద దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల పరిధిలోని 736 డ్యాములను 10,211 కోట్ల పునరుద్ధరణకి అనమాట. అంటే ఈ డ్యాములు ఉన్నాయి కదా, ఈ డ్యాములని బాగు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అనమాట. దీనికోసం 19 రాష్ట్రాల పరిధిలోని 736 డ్యాములకి 10,211 కోట్లతోటి చేయాలనుకుంటున్నది పథకం ద్వారా. వీటి ద్వారా రాష్ట్రంలోని మన తెలుగు రాష్ట్రాల్లోని 29 డ్యాములు ఉన్నాయన్నమాట. ఈ జాబితా నుంచి నాగార్జున సాగరు, ఎల్లంపల్లి, నిజాం సాగరు, ఉస్మాన్ సాగరు, హిమాయత్ సాగరు, జోరాల, పాకాల లేకు, లక్కవరం, రామప్ప లేకు, పాలేరు, డిండి, కోయల్ సాగరు, కడిము, మూసి, శ్రీరామ్ సాగరు, వట్టివాగు, ఇరవై 29 డ్యాములు ఉన్నమాట తెలుగు రాష్ట్రాల్లోనే. ఈ జాబితాలో నాగార్జున సాగరు, ఎల్లంపల్లి, నిజాం సాగరు, ఉస్మాన్ సాగరు, హిమాయత్ సాగరు, జోరాల, పాకాల లేకు, లక్కవరము, రామప్ప లేకు, పాలేరు, డిండి, కోయిల్ సాగరు, కడెం, మూసి, శ్రీరామ్ సాగరు, వట్టివాగు, స్వర్ణ, ఎల్ఎండి, మల్లూరు వాగు, బొగ్గుల వాగు, ఎన్టీఆర్ సాగరు, కౌలాసనాల, సత్నాల, సింగూరు, గడ్డెన్నవాగు, అక్కంపల్లి రిజర్వాయరు, పెద్ద దేవులపల్లి పీపీఆర్ ప్రాజెక్టులు ఉన్నాయన్నమాట. జోరాల ప్రాజెక్టును 143 కోట్లు, నాగార్జున సాగర్ను 29 కోట్లు, శ్రీరామ్ సాగర్ను 63 కోట్లతో మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదించారు. వ్యయంలో 70% రుణాన్ని కూడా కేంద్రం ఇప్పిస్తుండగా 30% రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. 2031 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయగలని గడువు కూడా విధించారు. ఈ విధంగా నిధులు ఇచ్చినా వర్కులు జరగట్లేదని కేంద్ర ప్రభుత్వం చెప్తుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే దాదాపుగా 10,000 కోట్లు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది అన్ని రాష్ట్రాల్లోని ఈ ప్రాజెక్టులన్నీ బాగు చేయడానికి. కానీ నిధులు మనం వాడుకోవట్లేదు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి.
అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.